महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మన ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది. మిత్రక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్య తుల వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. వృషభ రాశి వారికి సంబంధించేద్దాం. వృషభ రాశి వారికి దశమంలో రాహు, లాభంలో శని, రెండు గ్రహాల యొక్క అనుకూలిస్తూ ఉంది. రెండు గ్రహాలు కేంద్రస్థానంలో ఉన్న ఈ రాహు కానీ, అలాగే లాభస్థానంలో ఉన్న శని కానీ తప్పకుండా వృషభ రాశి వారికి చాలా వరకు బెనిఫిట్ కలిగించే ప్లానెట్స్గానే మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈ రాశికి 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అనుకూలమైన పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ రాశికి మనకి మంగళ, బుధ, గురు, శుక్ర, శని 5 రోజులు కూడా అనుకూలంగా ఉన్నాయో, జనరల్గా న్యాచురల్ ట్రాన్సిట్లో చంద్రబలం అనుకూలంగా ఉంది. గోచార రీత్యా పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం వృషభ రాశి వారికి ఉంది. వారం ప్రారంభం ఆది సోమవారాల్లో మనం చూసినట్లయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సంతానపరమైన విషయాల రీత్యా అనవసరంగా మ్యారిటల్ లైఫ్లో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ రీత్యా పెట్టే ఫైనాన్స్ విషయంలో కూడా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం మనకి ఇక్కడ కొంచెం వ్యతిరేకత అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్ బిజినెస్లో చేసినా కూడా దానివల్ల పెద్ద ఉపయోగం లేకపోవటం, అలాంటివి చేయటం లాంటివి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మ్యారేజ్లో ఇష్టమైన సంబంధం చేసుకునే విషయంలో కూడా కొంత మనకి ఇక్కడ ప్రాబ్లం అనేది కనిపిస్తూ ఉంది. ఈ రాశి వాళ్ళకి క్లోజ్ రిలేషన్స్లో కానీ, వీళ్ళు చాలా దగ్గర వాళ్ళతో కానీ, ఎవరైతే వీళ్ళు పక్కన మాట్లాడుతూ ఉంటారో, మీ జాబ్ చేసే చోట మీతో సాటి కొలీగ్స్ కానీ, కోవర్కర్స్ కానీ ఉంటారో, వాళ్ళతో సమ్ కమ్యూనికేషనల్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల కొన్నిసార్లు వైరం అనేది చోటు చేసుకునే ఆస్కారాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధమైన విషయాల్లో ముఖ్యంగా ధనపరంగా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, వ్యాపారం మీద పెట్టే విషయాల్లోనూ, లైఫ్ పార్ట్నర్స్ మధ్య సంతానపరంగా కానీ, ఇలాగ మీ కోవర్కర్స్తో ఎనీ డిస్ప్యూటేటివ్ సిచ్యువేషన్స్ వచ్చే విషయంలో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది మెయిన్గా ఈ వారం మనకి కనిపిస్తున్న విషయం. మంగళ బుధవారాల్లో చూస్తే షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ తులారాశిలో ఓన్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నప్పటికీ శుక్రుడు పెద్ద షష్టమ స్థానంలో అనుకూలించే గ్రహం ఏం కాదు. సో ఇక్కడ పరిస్థితి రీత్యా మనం చూస్తే కనుక అది రాశ్యాధిపతి అయ్యాడు. అంటే ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కొంచెం ఈ తులారాశి వాళ్ళు కూడా కొంచెం పులుపుకి సంబంధించిన విషయాలు కానీ, అలాగే వెన్నెముక దానికి సంబంధించిన కొన్ని ట్రాన్సిటల్ నొప్పులు కానీ ఇలాంటివి చిన్న చిన్నవి ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. అండ్ కలత్రకారకుడైన శుక్రుడు ఎప్పుడైతే 6th హౌస్లో ఉంటాడో, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో సప్తమంలో ఉన్న ఈ గ్రహాలు కానీ, శుక్రుడు కానీ అనుకూలత లేకపోవడం వల్ల ఇక్కడ జీవిత భాగస్వాముల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యతకి సంబంధించి కొంత మనకి చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది కనిపిస్తూ ఉంది.
వారాంతానికి చూస్తే గురు శుక్ర శనివారాల్లో ఈ రాశికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమ స్థానంలో చంద్రుడు ఎప్పుడైతే ఈ రాశికి ట్రాన్సిట్ అవుతున్నారో జనరల్గా, సో ఇక్కడ మనం చూస్తే వెరీ ఫైరీ ప్లానెట్స్ అండ్ అగ్రెసివ్ ప్లానెట్స్ ఇన్ యువర్ 7th హౌస్. సో అకారణంగా కానీ కొన్ని పరిస్థితుల రీత్యా కానీ అనవసరంగా మీకు దగ్గరైన వాళ్ళ మీద మీరు చాలా ర్యాష్గా బిహేవ్ చేయటం కానీ, సో వాళ్ళు కూడా కొంచెం అదే రీతిలో ఇరిటేట్ చేయటం కానీ, సో దీనివల్ల మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో అయితే దిస్ ఈజ్ నాట్ కన్సిడరబుల్లీ ఏ గుడ్ టైం. మ్యారేజ్ చూసుకుని మనం ఓకే అనుకున్నాక అంతా బాగుందని చెప్పుకోవడానికి. కాబట్టి ఇలాంటిది కుటుంబంలో, ఫ్యామిలీలో, మరి అత్తగారు, మామగారు, పిల్లలు, ఫ్యామిలీ అంతా ఉంటారు. మరి కొన్నిసార్లు ఈగో అనేది ప్లే చేస్తూ ఉంటుంది కొన్నిసార్లు. సో ఇలాంటి ఈగో ప్లే వల్ల కానీ, డామినేటింగ్ ఇష్యూస్ వల్ల కానీ చాలా దగ్గర వాళ్ళతో మీకు ఇబ్బందులు కలిగే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగా వృషభ రాశి వాళ్ళు ఉంటే అది వ్యాపారానికి కానీ, భార్యాభర్తల మధ్య లైఫ్ పార్ట్నర్షిప్లో కానీ, పెట్టుబడుల రీత్యా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కానీ మీకు ఇంపాక్ట్ చూపించదు. కాబట్టి శుక్రుడికి తప్పకుండా హిమకుంద మృణాలాభం, శుక్ర నవగ్రహ శాంతి మంత్రం డైలీ చేసుకోండి. లక్ష్మీదేవికి శుక్రవారం పూట లక్ష్మీ అష్టోత్తరం వైట్ ఫ్లవర్స్తో చేసుకోండి. మీ ఇష్టదైవారాధన ఎక్కువ చేసుకోవటం చక్కగా. అలాగే శ్రీకృష్ణుడి వారిది మధురాష్టకం, కృష్ణుడిది మధురాష్టకం చదువుకోవటం వల్ల కూడా చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు వీటికి సంబంధించి వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించగలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.